హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెనడాలో తెలుగు వాళ్ళు. ఈరోజు అయితే మనం షాపింగ్ పోతున్నాం. షాపింగ్ అంటే గ్రోసరీ షాపింగ్ పోతున్నాం. సో వీడు ఎట్లా అంటే అన్నీ ఒకటే కాడ దొరికాయి. టమాటాలో కాడ, పాలకూర కాడ, ఇంకా మళ్ళీ అల్లం వెల్లిపాయ కాడ. సో ఇది ఎట్లుంటుంది అనేది మీకు ఇలా చూపిస్తాం. చలో పారిపోయాం. సో మనమైతే ఫ్యామిలీ ఫ్రూట్ మార్కెట్కి వచ్చేసినాం. మనకి ఇంటికి దగ్గర అనేది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇది చికెన్ మటన్ సెక్షన్ అన్నట్టు. ఇక్కడ మ్యారినేటెడ్ చికెన్ అది ఇది ఉంటుంది. 1 LVకి 63-64 రూపాయలు ఉన్నాయి అర్ధ కిలోకి. ఇవి రీడ్ ఇంకా బీన్స్, క్యాలీఫ్లవర్. ఇదేంది హైబ్రిడ్ బీన్సా? వంకాయలు ఈడురి, క్యాబేజ్ ఈడురు ఎంత పెద్ద ఉందో. మనకు పెరుగు కావాలంటే కూడా మనం పెరుగు ఈడనే తీసుకుంటాం. ఉంటుంది మస్తు ఉంటుంది. మన ఇండియాలో మనం తోడేసుకున్న పెరుగు ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. మళ్ళీ ఇంట్లో కూడా ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది. 0 ఫ్యాట్, 2% ఫ్యాట్, 3.25. మేమైతే 3.25 తీసుకుంటాం. ఎందుకంటే టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. ఇది కొత్తిమీర తీసుకొని ఫ్రెష్గా వెళ్ళిపోతాం. గాయస్ చూస్తారు కదా, వీటిని గూస్ అంటారు. వీటిలో రోడ్డు మీద పోయేటప్పుడు మనం ఆగాలి. వాటిని మనం గుద్దినామంటే కథం, మన మీద కేసు అవుతుంది. గాయస్ ఫ్రెష్గా అయితే వచ్చేసినాం. చలో పారి లోపలికి పోదాం. ఈడ కార్ట్లు తీసుకోవాలంటే ఈడ 25 cents ఉంటుంది, అది పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే హోమ్లెస్ వాళ్ళు ఏం చేస్తారంటే కార్ట్లు వేసుకొని పోయి కార్ట్ల మీద బట్టలు గిట్టలు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అందుకోసం అని చెప్పి వీళ్ళు ఇట్లా పెడతారు. ఈడ యూడురి వంకాయలు, క్యాప్సికమ్, ఇంకా క్యాప్సికంలో యూడురి 3 కలర్లే ఉన్నాయి. ఇగో అలోవేరా చూసిరు కదా. బెండకాయలు చూస్తారా మొత్తం. మేము రెగ్యులర్గా బీరకాయలు తీసుకుంటాం, కానీ ఇంకో ఇవాళ బీరకాయలు మరీ దారుణంగా ఉన్నాయి. ఏది చూసినా ఇట్లా ఇరిగిపోయి ఉన్నది. ఇంకా కొబ్బరికాయలు యూడురి. ఇక్కడ బూరు తీసినవి సపరేటు, బూరు తీయని సపరేట్ ఉంటాయి. ఫ్రూట్స్ అన్నీ కడిగేసి పెడతారు. మేము థమ్స్అప్లో ఫ్రెష్ కోల్నే తీసుకుంటాం. అసలు థమ్స్అప్లు దొరికాయి, ఓన్లీ మన ఇండియన్ గ్రోసరీస్ వాటిలలోనే దొరుకుతాయి. ఇవి బాస్మతి రైస్ మనకి ఇట్లా 5 kgs దొరుకుతాయి. ఒక 6 బ్యాగులు అయితే తీసుకుపోతాం. మళ్ళా సాలంగాడు వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక 6 బ్యాగులు పట్టుకొస్తారు. ఫ్రెండ్స్ ఇదంతా మన చిడితిండి అన్నట్టు. డిమార్ట్లలో దొరుకుతాయి కదా, దాల్చిన చెక్క అంతా. మిర్చి పౌడర్లు, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ. మనకు కావాల్సిన డ్రై మసాలా అంతా ఇన్నే ఉంటుంది. ఇదికేమో పప్పులు మెయిన్గా ఇవి బెండకాయ ఉన్ను గోడు చిక్కుడుకాయ. రస్మలాయిలు చూడుర్రి, 3 ఫ్లేవర్లు ఉన్నాయి. మ్యాంగో ఒకటి, కేసర్ ఒకటి, అట్టిది ఒకటి, ఇంకోటి ఇది చూడరు మిల్క్ కేక్. మన మిలాన్ స్వీట్ హౌస్లో దొరుకుతుంది. పెద్దపల్లికి తెలుసా మీకు? ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయర్రి. మిలాన్ స్వీట్ హౌస్ కలాకాన్ హ్యాండ్ మేడ్ పిజ్జాలట. చూడరు ఫ్రెండ్స్, అడిగేసి అయితే డిక్కి నింపినాం. ఇంకో కొన్ని ఉన్నాయి సామాన్లు, వేరే షాప్ పోవాలి. అయితే కాసుకోకి వచ్చినాం. ఒక బాత్ టవల్ను మనకి బాత్రూమ్ టిష్యూలు తీసుకొని వచ్చినాం. చలో మరి వెళ్ళిపోదాం. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.